జోగయ్య గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆయన మంచోడో, తెంగరోడో, చిన్నపిల్లోడో, అమాయకుడో మనకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఫుల్గా క్లారిటీతో ఉన్నాడని ఆయన అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసమే నేను ఉన్నానని చెప్పాడు. లోకేష్ గారు కూడా విడమర్చి చెప్పాడు. జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా ఉంటే, హరిరామ జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా జనసేనలో ఉంటే గనక అరే వినండిరా బాబు అని చెప్తున్నాడు. ఏమని? మా నానంత సమర్థత, మా నానంత అనుభవం పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి మా నానే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఈ మాట నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము 4 గోళ్ల మధ్య మా గదిలో మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాకు చెప్పాడని కూడా చెప్పాడు కదా, చెప్పకనే చెప్పాడు కదా. మీరు కావాలంటే ఆ మాటలు వినండి, నేను కూడా విన్నాను. మీరు అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వారి మిత్రుడు అడిగాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడింది నేను విన్నాను. దాంట్లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? మా నాన్నంత అనుభవం, మా నాన్నంత సమర్థుడు ఎవడూ లేడు పవన్ కళ్యాణ్ అంటే. దాని అర్థం పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు అంత ముసలోడు, చంద్రబాబు అంత ఏదో ఒక రకమైన తెలివితేటలు ఉన్నోడు కావాలి అని చెప్తున్నాడు. అంటే ఏతావాత వాళ్ళు ఇచ్చేది 25 సీట్లని ఆయన చెప్తున్నాడు. 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 25 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్తున్నారు. ఆయన ఆఫ్ ది రికార్డు విలేకరులకు కూడా చెప్తున్నాడు. మీరు చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయనకు కూడా చెప్పాడంట, ఆ 25 సీట్లో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. ఏతావాత ఏంటి అంటే, మేమేమో సరాసరి సభ్యత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దమ్ముగా చెప్తున్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ తెలుగుదేశమే, కాకపోతే యాషాలు వేసుకుంటా మాధవ్ పార్టీ తల మెడలో బోర్డు వేసుకుని మాధవ్ పార్టీ, మాధవ్ యువగళం, మాధవ్ నవశాఖం, మాధవ్ ముసల శాఖం అని ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. ఏతావాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇప్పించడం కోసమే ఆయన హరహరం ప్రయత్నం చేస్తున్నాడు 2014 నుంచి. సరే, అభ్యర్థులను మార్చంది ఎవరు? రాజకీయాల్లో అభ్యర్థుల్ని మార్చంది ఎవరు? మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడు? మోడీ గారు గుజరాత్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వారణాసి వెళ్ళలేదా? మోడీ గారిని ఏం అనలేవే. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? లోకేష్ దేవురు మందలగిరి ఎట్టా వచ్చాడు? మందలగిరా లోకేష్ది? మందలగిరి కాదు కదా. మరి మందలగిరి ఎట్టా వచ్చాడు? పవన్ కళ్యాణ్ది గాజువాక కాదు కదా. కోడెల శివప్రసాద్ దేవురు ఎక్కడికి వచ్చాడు? మీ ఇష్టం. తెలుగుదేశం పార్టీలో ఎన్ని సీట్లను ఏం చేశాడు? అలాగే చంద్రపూడిలో పోటీ చేసింది ఒక ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు పెట్టాడు. ఆవిడ దేవురు అక్కడికి ఎక్కడికి వచ్చింది? ఒక ఆవిడ వైజాగ్ దగ్గర నుంచి, నక్కపల్లి దగ్గర నుంచి కొవ్వూరు బిడ్జికాడికి వచ్చింది. నక్కపల్లిలో ములిగితే కొవ్వూరు బిడ్జికాడి తేలింది ఆవిడ. ఎట్టా తేలింది? ఎవరు వీళ్ళందరూ అంటున్నా? ఎక్కడి నుంచి ఎక్కడ ములుగుతున్నారు, ఎక్కడ తేలుతున్నారు? ఇవన్నీ ఎందుకు అసలు? ఎన్ని ఒకటే కాదు. మీకు జిల్లాల వారి లిస్ట్ చెప్పండి, లిస్ట్ చెప్తాం. చంద్రబాబు నాయుడే పెద్ద మామూలుగా చంద్రబాబు నాయుడే ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు కదా.
ఎన్టీ రామారావు గారు మహబూబ్నగర్ జిల్లాలో పోటీ చేయలేదా? ఓడిపోలేదా? మరి ఎట్ట వెళ్ళాడు? టెక్కలేమన్నా ఎన్టీ రామారావు గారు అత్తూరురా? టెక్కలు ఎందుకు వెళ్ళాడు ఎన్టీ రామారావు గారు? ఎట్లా వెళ్ళాడన్న? ఎవరిది ఏ ఊరు, ఎవరెవరిది, ఎక్కడికెక్కడికి వెళ్తారు? ఎన్టీ రామారావు గారు సొంతూరా హిందూపురం, కన్నారూరా? బాలకృష్ణ అత్తారూరా హిందూపురం? ఎన్టీ రామారావు గారిని బాలకృష్ణ గారిని హిందూపురంలో కన్నాడా? బాలకృష్ణ గారు హిందూపురంలో పుట్టాడా? ఇవన్నీ సిగ్గులేని మాటలు. చంద్రబాబు నాయుడు గారికి కాస్త ఇంగితం ఉండాలి కదా మాట్లాడేప్పుడు. వీళ్ళందరూ ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు? ఎవరు ట్రాన్స్ఫర్ చేసాడు వీళ్ళని? వీళ్ళని ఎంఆర్ఓలా? వీళ్ళని జిల్లా కలెక్టర్లా? వీళ్ళని గుమస్తా ఉద్యోగమా? ఇట్లాగే ఎన్ని చెప్తాడు. పాపం కన్నా లక్ష్మీనారాయణ గారు వస్తే ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి? నిన్న కాక మొన్న చేరాడుగా కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీ గారు ఊరు సత్తినపల్లె. ఎట్ట పెట్టావు మరి? తాటికొండలో ఒక ఆయన పెట్టారు నిన్నటి దాకా. ఆయనదే ఊరు? ఆయన తాటికొండ. ఎన్ని అసలు పిచ్చి మాటలు, పిచ్చి కోతలు. ఎవరెవరినో ఎక్కడెక్కడో పెడతా ఉంటారు. రాజకీయ పార్టీలు పెడతా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సినిమా డైలాగులు కాదు, చరిత్రది. చంద్రబాబు నాయుడు ఒక గురువింద గింజకి అడుగునే నల్లగా ఉంటుంది. ఈయనకి మొత్తం అంతా నల్లుగానే ఉంటుంది. ఈయన అందరి గురించి ఏలెత్తి చూపిస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రాజకీయ ఎక్స్పెరిమెంట్, రాజకీయ ప్రయోగం చొక్కలు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు ఇంకో 10 జన్మలు ఎత్తినా కూడా ఈ రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం అతని వల్ల కూడా కాదు.